పాల తాలికల రెసిపీ చూపిస్తానండి. సగ్గుబియ్యం అయితే ముందుగా నానబెట్టుకున్నాను. ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. అన్నీ కూడా నేను ఈ గ్లాస్‌తోనే కొలతలు చెప్తున్నాను. ఈ గ్లాస్ వాటర్ వేసుకొని అవి మరిగేటప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఏసుకున్నానండి. మరుగుతుండగానే అదే గ్లాస్‌తో నేను వరిపిండి తీసుకున్నానండి. ఇది తడి బియ్యంతో చేసిన వరిపిండి అనమాట. అది పోసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె కిందకి దించేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముద్దగా చేసుకొని ఇట్లా చేత్తో చూయిస్తున్నాను కదా! ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు చక్రాల గిద్దెతో అయినా సరే పోసుకోవచ్చండి. మరొక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం పోసుకొని కొంచెం మరిగిన తర్వాత పాలు పోసుకోవాలండి. ఈ విధంగా తాలికలు రెడీ చేసుకున్నాను. మిగిలిన పిండి కొంచెం వాటర్ పోసి కలుపుకున్నాను. బెల్లంలో కొంచెం నీళ్లు పోసి మరిగించి వడపోసుకున్నానండి. నా టేస్ట్‌కి తగ్గట్టు వేసుకున్నాను. మీకు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. పాలల్లో వేసిన తర్వాత గరిటెతో ఎక్కువసేపు తిప్పొద్దండి. అట్లాగే ఇలాచీ పౌడరు, మనం పిండిలో కలుపుకున్న నీళ్లు, అలాగే నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, బెల్లం నీళ్లు ఇవన్నీ